ఇట్లా వెళ్ళి స్ట్రైట్ తీసుకోవాలి. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. మీరందరూ ఇప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ మీతో ఈవినింగ్ 6 PM నుండి నైట్ 10 PM వరకు నా రొటీన్ని షేర్ చేసుకుంటూ హెల్దీగా ఇంట్లోనే వీట్ వెజ్ మోమోస్ రెసిపీ, అలాగే నేను మార్నింగ్ అర్లీగా లేవడానికి స్ట్రెస్ ఫ్రీ మార్నింగ్స్ కోసం ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతోటి షేర్ చేసుకుంటాను. సో వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది. మీకు నిజంగా వీడియో నచ్చినట్లయితే హైప్లో కొన్ని పాయింట్స్ మీరు యాడ్ చేస్తే మన వీడియో ఇంకొంతమందికి పుష్ అవుతుంది. అది కూడా ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను షేర్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడగలరు. డైలీ ఈవినింగ్ 5:30 or 6 o'clockకి సాయంత్రం పూట పూజ చేసుకుంటాను. ఇంట్లో దీపం పెట్టేసి తులసి కోట దగ్గర కూడా దీపం పెడతాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంకా నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఎంత త్వరగా స్టార్ట్ చేస్తే అంత త్వరగా డిన్నర్ ఫినిష్ చేయగలుగుతాము. సో అర్లీగా 7:30 or 8 o'clock లోపల డిన్నర్ చేయగలిగితే చాలా మంచిది. మనం పడుకునే లోపల మనం తినింది డైజెస్ట్ అయిపోయేలాగా ఉండాలి. తినగానే వెంటనే పడుకోకూడదు కదా. సో తినడం లేట్ అయిందంటే పడుకోవడం లేట్ అయిపోతుంది. మధ్యాహ్నం మునగాకు పప్పు చేసిన కొద్దిగా ఉంది. సరే లైట్గా ఏదైనా చేద్దాం అనుకుంటున్నా. ఈలోగా మా ఆయనేమో లెమన్ రైస్ చేయమన్నారు. ఆయనకు చాలా ఇష్టం, బట్ నేను అది రెగ్యులర్గా చెయ్యను. మామూలుగా బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటారు ఇక్కడ కర్ణాటకలో లెమన్ రైస్ ఎక్కువ. నేను మార్నింగే రైస్ తినడానికి అంత ఇష్టపడను. అయితే ఆఫ్టర్నూన్ లేదా నైట్కి ఇలా చేస్తూ ఉంటా. సరే ఇవాళ లెమన్ రైస్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే దాన్ని ఏమో ఈవినింగ్ నుండి నాకు మోమోస్ కావాలి అని అడుగుతూనే ఉంది. మొన్న బయటికి వెళ్ళినప్పుడు ఒకసారి మోమోస్ తిన్నాము. ధన్విక్ చాలా నచ్చేసింది. ఇంకా అడుగుతూనే ఉంది నాకు ఇంట్లోనే చేసి అమ్మ అనేసి. సరే ఏవేవో ట్రై చేసాము, మోమోస్ కూడా ట్రై చేసేద్దాము అనేసి ట్రై చేస్తున్నాయి. ఇవాళ బయట అయితే మైదాతో చేస్తారు కదా, అది హెల్త్కి అంత మంచిది కాదు. సరే అనేసి గోధుమ పిండితోనే చేస్తున్నాను. దీనికోసం ఒక బౌల్లో 1 cup గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అలాగే ఏమంటే దానికన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మనం స్టీమ్ చేస్తున్నప్పుడు ఈ గోధుమ పిండి బాగా కుక్ అవ్వాలంటే కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది. ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈలోగా మోమో స్టఫింగ్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోకి ఏ వెజిటబుల్ తీసుకున్నా చాలా సన్నగా తరిగి తీసుకోవాలి. మనకు తినేటప్పుడు బాగా ఈజీగా చూ చేసేలాగా ఉండాలి. మెయిన్గా ఈ వెజ్ మోమోస్కి ఆనియన్, క్యారెట్ అలాగే క్యాబేజ్ ఇవి 3 ఎక్కువగా వేస్తారు. ఇక్కడ కర్ణాటక సైడ్లో సబాక్కి అనేసి దిల్ లీవ్స్ కూడా యాడ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మన చాయిస్ ఏ వెజిటబుల్స్ అయినా కూడా వేయొచ్చు. నేను ఇక్కడ క్యాబేజ్ తురుముతుంటే దాన్ని నేను హెల్ప్ చేస్తాను అనేసి వచ్చింది. తను ఏదైనా యాక్టివిటీలో బిజీగా ఉంటే తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిచెన్లో నేను ఏం చేస్తే తను అది చెయ్యాలి. చాలా ఇంట్రెస్ట్ తనకి కుకింగ్లో. అయితే ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసు, రెసిపీస్ కూడా తెలుసు, దేనికి ఏం వేస్తాం ఎలా చేస్తాము అనేసి. పిల్లలు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఏమంటే మనమే కేర్ఫుల్గా వాళ్ళని చూసుకుంటూ వదలాలి చేయడానికి. ఇలా నేను క్యాబేజ్ తురిమితే ధన్వి ఏమో క్యారెట్ తురిమిచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్న చిన్న పనులైనా ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటేనే వాళ్ళకు కూడా ఇవన్నీ అలవాటు అవుతాయి. అండ్ క్యాబేజ్ ఎప్పుడైనా సరే మనం కుక్ చేసేకి ముందు అది ఫ్రైస్కి కావచ్చు లేదా ఏ రెసిపీకి అయినా సరే ఒక బౌల్లో ఈ క్యాబేజ్ తీసుకొని అందులో వేడి నీళ్ళు యాడ్ చేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు అలా సోక్ చేసి తర్వాత వాష్ చేసి యూస్ చేయాలి. ఎందుకంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ వీటికి చాలా పెస్టిసైడ్స్, కెమికల్స్ బాగా స్ప్రే చేస్తారు. అండ్ ఇవి డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తాం కదా, దానిపైన అంతా కూడా పురుగుల మందులు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ స్టెప్ చాలా చాలా మ్యాండేటరీ. సో ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న రెసిడ్యూస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. లక్కీగా ఇవాళ ఈవినింగ్ వెజిటేబుల్ షాప్కి వెళ్తే ఈ ఆకుకూర అయితే కనిపించింది. దీన్ని మీరు ఏమంటారో నాకు కమెంట్లో షేర్ చేయండి. ఇక్కడ కర్ణాటకలో అయితే సబాక్షి అంటాము, ఇంకా తెలుగులో సోయా ఆకు అంటాం కదా. ఇవి దిల్ లీవ్స్
చాలా చాలా మంచిది హెల్త్కి. ఒక్కొక్క ఊర్లో అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తూ ఉంటారు. మీరేమంటారో కూడా నాకు షేర్ చేయండి, సో దట్ నేమ్స్ తెలుసుకున్నట్టుగా ఉంటుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి. ఎస్పెషలీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మిల్క్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈవెన్ ప్రెగ్నెంట్ విమెన్కి కూడా. కాకపోతే ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం చూసి తీసుకోవాలి, ఇది కొంచెం బాడీకి ఎక్కువ వేడి చేస్తుంది. సో మోడరేట్గా తీసుకుంటే చాలా మంచిది. అందులో ఇంకా ఈ రైనీ సీజన్లో దీంతో సూప్ చేసుకొని తాగొచ్చు, లేకపోతే ఇక్కడ బస్సారోన్ చేస్తారు కర్ణాటకలో, చాలా మంచిది, చాలా హెల్దీ రెసిపీ. నెక్స్ట్ నేను షేర్ చేస్తా ఆ రెసిపీ కూడా. మెయిన్గా మన కోల్డ్ కాఫ్ ఇష్యూస్ నుంచి త్వరగా రిలీఫ్ వస్తుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, ఐరన్ మన బాడీకి అందుతుంది. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఆకు వల్ల అయితే. ఇంకా దీన్ని మోమోస్కి యాడ్ చేస్తే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఆకును కూడా చిన్నగా కట్ చేసి వాష్ చేసి తీసుకోవాలి. ఏ ఆకుకూర అయినా సరే మనం వాటర్లో కొద్దిగా ఉప్పు వేసి ఒక 5-10 నిమిషాలు సోప్ చేసిన తర్వాత వాష్ చేసుకోవాలి, సో దట్ దాని మీద ఉన్న దుమ్ము కానీ పురుగుల మందులు ఏ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి. ఈ మోమో స్టఫింగ్ కోసం ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్, ఒక క్యారెట్ తురుము, ఒక హాఫ్ క్యాబేజ్ తురుము, అలాగే సోయా ఆకుల్ని కూడా వేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా పెప్పర్, అరౌండ్ ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇంతే, ఇందులోకి ఇంకెలాంటి మసాలాలు కానీ స్పైసెస్ కానీ యాడ్ చేయబోము. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా కూడా వచ్చి ఇవన్నీ బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. దీనికి మళ్ళీ అడిషనల్గా వాటర్ అంతా కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కుక్ అయ్యేలోగా ఈ చపాతీ పిండిని కూడా బాగా ఒక 5 నిమిషాలు నీట్ చేసేసుకొని మనం పూరి ఎలా చేసుకుంటామో ఆ సైజులో రోల్ చేసి తీసుకోవాలి. ఇంకా ఈ వెజ్ మిక్స్ అంతా కూడా కంప్లీట్గా చల్లగయ్యాక ఇందులో ఫిల్ చేసి మనము కుడుములు చేసుకుంటాం కదా, ఆ షేప్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే మనకు మోదకాలు వస్తాయి కదా అలాగైనా చేయొచ్చు. నాకు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్లో ఈ కుడుములు చేయడం అనేది పెద్ద టాస్క్. అసలు ఆ ఫ్రిల్ చేయడం నేను ఎంత ట్రై చేసినా రానంటుంది. కొంతమంది ఈజీగా చేసేస్తూ ఉంటారు, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కదా. కొంతమందికి టఫ్ అనిపించేవి, కొందరికి ఈజీ ఉంటాయి, ఈజీ అనిపించే టఫ్ ఉంటాయి. నాకేమో ఈ కుడుములు కానీ మోదకాలు చేయడం కూడా అంత ఈజీగా రాదు, ఆ ఫ్రిల్స్ చేయడము. నాకు అసలు ఇదంతా చేసి మోమోస్ తిన్న తర్వాత గుర్తొచ్చిన ఇంట్లో కుడుములు ప్రెస్ చేసే మోల్డ్ ఉంది, అది వాడిండొచ్చు కదా, ఈజీగా మంచి షేప్ వచ్చింటుంది అనేసి. రెగ్యులర్గా వాడడం కదా, ఐడియానే రాలేదు అసలు. నేను కొన్ని ఇలా కష్టపడి ఈ ఫ్రిల్స్ అయితే చేసా, ఇంకొన్ని నార్మల్ మోదకాల షేప్లో, అంటే మనకు మోమోస్ వస్తాయి కదా బయట, అలా మోమోస్ లాగైతే చేసా. అది నాకు చాలా ఈజీ అనిపించేసింది. ఇంకా వీటిని ఇడ్లీ ప్లేట్లో అయితే పెట్టేసి 10 మినిట్స్ స్టీమ్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో మనకు మోమోస్ అయితే రెడీ అయిపోతాయి. మనకు ఈ చపాతీ పిండి కొంచెం సాఫ్ట్గా ఉండి రోల్ చేసేటప్పుడు కూడా కొద్ది పలచగా చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. తినేటప్పుడు కూడా ఎక్కువ హార్డ్గా అనిపించదు, సేమ్ మనకు మైదాతో చేస్తే ఎలా వస్తాయో అలానే ఉంటుంది. ఇంకా ఇది స్టీమ్ చేయడానికి పెట్టేసి దీనిలోకి మైనీస్ ఉంటే బాగుంటుంది కదా. మామూలుగా రెడ్ చట్నీ మైనీస్ రెండు మంచి కాంబినేషన్. ధన్వికే కాబట్టి తను రెడ్ చట్నీ తినదు, ఓన్లీ మైనీస్ చేస్తూ ఉన్నాను. ఈ మైనీస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. మనకు బయట షాప్లో దొరికే దాంట్లో పామ్ ఆయిల్ యూస్ చేస్తారు, వేరే ఆయిల్స్ ఏవేవో యూస్ చేసి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు. హెల్త్కి అంత మంచిది కాదు. అసలు ఇంట్లో చేసుకోవడం ఎంత సింపుల్లో తెలుసా. ఎగ్ ఉంది, ఎగ్లెస్ ఉంది, ఎగ్లెస్లోనే చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నేను ఇవాళ పన్నీర్ తోటి క్విక్గా మైనీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ మైనీస్ చేయడానికి పన్నీర్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటివరకు అసలు షాప్లో పన్నీరే పర్చేస్ చేయలేదు, ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేసే ఈ పన్నీర్ ఎలా చేయాలి అనేసి, అందుకే వాళ్ళు ఏం షేర్ చేయడం లేదు. ఇలా ప్రిపేర్ చేసిన పన్నీర్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఒక 2 టీ స్పూన్ల గట్టి పెరుగు, పులుపు లేనటువంటి కొంచెం తీయగా ఉండేలాంటి పెరుగు వేసుకోవాలి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్, అరౌండ్ ఒక 1/4 టీ స్పూన్ అంతా పెప్పర్ పౌడర్, కొద్దిగా చాట్ మసాలా మంచి ఫ్లేవర్ కోసం ఇది కూడా కొద్దిగా యాడ్ చేసుకొని ఓరిగానో ఫ్లేక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ ఓరిగానో ఫ్లేక్స్ లేదు అంటే కొత్తిమీరని కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 వెల్లుల్లి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసము. ఈ నిమ్మరసం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్స్ అన్ని కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈ నిమ్మరసం అనేది ఆప్షనల్. అలాగే గార్లిక్ కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మైనీస్కి. ఇవన్నీ కూడా వేసి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా ఉంటుంది మైనీస్ చూడ్డానికి.
దీన్ని ఒక 15-20 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మంచి ఇంకా కొద్దిగా థిక్ క్రీమీ టెక్స్చర్కి అయితే వస్తుంది. మనకు బయట షాప్లో మైనీస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు అంత చల్లగా సర్వ్ చేయడం వద్దు అనుకుంటే ఇలాగే ఇచ్చేయచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇది ఏంటిది? నీ కారా ఇది? సైడ్ తీసుకోవాలా? అన్ని కిచెన్ లో నేను ఎలా వెళ్ళాలి బయటికి ఇప్పుడు? నేను పట్టనే, నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు కాబట్టి పడతావు. అమ్మ పెద్దగా ఉంది కదా, మరి ఇలా ఎక్కడికి మూవ్ చేస్తావు? అటుపక్క నుంచి వెళ్ళొచ్చా? అసలు కిచెన్ లోకి ఇవన్నీ ఎందుకు తెచ్చావు? పాట వేరే మళ్ళీ. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఇప్పుడు థ్యాంక్ యూ. మోమోస్ తిందామా? కూర్చోపు. నువ్వే తెస్తావా? సరే, పడేస్తావు నువ్వు. సరే చూడు, ఇప్పుడే పడేసి ఉంటావు. చేసింది నేనే, సర్ప్రైజ్ కూడా నాకే. మళ్ళీ అందులో అమ్మ నేను నీకోసం సర్ప్రైజ్గా ఏదో చేశాను అని చెప్తుంది. అప్పుడు నేను వావ్ సూపర్ అని థ్యాంక్ యూ చెప్పాలి, సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోదు. చాలా క్యూట్గా ఫన్నీగా ఉంటుంది. ఏదేమైనా మోమోస్ అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్లీ నచ్చుతుంది మీకు కూడా. ఇన్ని చేస్తే నాకు ఒకటి ఇచ్చింది అమ్మ, మీరు వేరే డిన్నర్ చేసుకుంటారు కదా, ఇది నా కోసం మాత్రమే కదా డిన్నర్, పాపం కదా నేను తినాలి కదా అని బాగా మాటలు నేర్చుకుంది. అస్సలు ఎంత కన్విన్స్ చేసేస్తుందంటే సరేలే పోని అనే రేంజ్ కన్విన్స్ చేస్తుంది. నేను ఇందాక మోమోస్ చేస్తున్నప్పుడే రైస్ కూడా పెట్టేస్తున్నా లెమన్ రైస్ కోసం. ఈ రైస్ని ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే అలాగే కుక్కర్లో పెట్టేస్తే ముద్దగా అయిపోతుంది, లెమన్ రైస్ కలపడానికి అంత బాగుండదు అనేసి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని గ్రౌండ్ నట్ వేసి, గ్రౌండ్ నట్ ఒక 40% అలా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసుకుంటున్నా. అలాగే కొద్దిగా ఇంగువ వేసి, అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇలా ముందుగానే వేయడం వల్ల ఈ ఆవాలు చిట్లుతాయి కదా, మనం మామూలుగా పోపేసేటప్పుడైనా సరే ఇలా ఉప్పు వేసినట్లయితే చిట్లవన్నమాట, మన పైకి ఎగరడం లాంటివి ఉండదు. ఇందులోకి కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని జస్ట్ ఒక 1 or 2 minutes వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు ముందుగా తీసిపెట్టిన అన్నంలోకి లెమన్ని స్క్వీజ్ చేస్తున్నా. చాలామంది పోపు ప్రిపేర్ చేసేటప్పుడు అందులో లెమన్ యాడ్ చేస్తారు ఫైనల్గా, కాకపోతే కొన్నిసార్లు అలా యాడ్ చేయడం వల్ల చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా అన్నంలోకి లెమన్ యాడ్ చేసి మిక్స్ చేసి ఆ తర్వాత పోపు వేసి బాగా కలుపుకుంటే లెమన్ రైస్ అనేది బాగుంటుంది, అస్సలు చేదు ఉండదు. ఇంకా ఇందులోకి మనం ఈ పోపు ప్రిపేర్ చేసేటప్పుడే కొద్దిగా ఆవాలు అలాగే మెంతుల్ని పొడి చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను రెగ్యులర్గా పొడి చేసి పెట్టుకుంటాను, అయిపోయింది ఇప్పుడు. అలా కూడా వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మనము మళ్ళీ చింతపండు పులిహోర వేరేలాగా చేసుకుంటాం, లెమన్ రైస్ అయితే నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఇంకా కర్ణాటకలో ఎలా చేస్తారంటే కొంచెం ఆనియన్ అలాగే టొమాటో కూడా వేస్తారు ఈ లెమన్ రైస్కి, అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. కాకపోతే మా ఆయనకి ఇలా ప్లెయిన్గా చేస్తేనే చాలా ఇష్టం. అండ్ ఈ పులిహోర, లెమన్ రైస్ ఇవేవైనా సరే చేతితో బాగా మిక్స్ చేస్తేనే ఈక్వల్గా మిక్స్ అవుతాయి. మనం స్పూన్తో ఎంత కుస్తీ పడినా సగం సగమే మిక్స్ అవుతుంది కదా. ఇంతే సింపుల్గా లెమన్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను, ఎందుకంటే మా ఆయన తినడానికి కొంచెం లేట్ అవుతుంది వచ్చి. సో ఈ హాట్ బాక్స్లో పెట్టడం వల్ల అలాగే గట్టిగా అవ్వకుండా అయితే ఉంటుంది. ఈ లెమన్ రైస్లోకి గ్రౌండ్ నట్, వెల్లుల్లి కారం అలాగే ఈ రా ఆనియన్స్ చాలా బాగుంటాయి, మంచి కాంబినేషన్. అందుకనేసి ఆనియన్స్ని కూడా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టేస్తున్నాను. ఇవన్నీ చేసేసరికి టైం 7:45 అయితే అవుతోంది. మోమోస్కి చాలా టైం పట్టేసింది. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేసేస్తున్నాను నేను.
డిన్నర్ అయిపోయాక పెరుగుకి తోడు వేస్తున్నాను. చాలామంది మీరు పెరుగు ఎలా చేస్తారని అడుగుతున్నారు కదా. మాకు ఫ్రిడ్జ్లో ఇన్బిల్ట్ కర్డ్ మాస్టర్ ఆప్షన్ ఉంది. జస్ట్ ఈ బౌల్లో కొద్ది గోరువెచ్చగా ఉన్న పాలను వేసేసి తోడుకి కొద్దిగా పెరుగు వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే దీంట్లో మనకు సాఫ్ట్ అలాగే థిక్ కర్డ్ ఆప్షన్ ఉంటుంది. మనకు ఎలా కావాలో కర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 6 to 8 hours లోపు పెరుగు అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ బయట మనం చేయాలనుకుంటే సేమ్ ఇలాగనే గోరువెచ్చగా ఉన్న పాలలో కొద్దిగా పెరుగు వేసేసి మూత పెట్టేస్తే మనకు మార్నింగ్ లేదా ఒక 8 to 10 hours లోపు పెరుగు అయితే రెడీ అయిపోతుంది. మేక్ ష్యూర్ పాలు గోరువెచ్చగానే ఉండాలి, మరీ వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉంటే మాత్రమే మనకు మంచి గట్టి పెరుగు రెడీ అవుతుంది. ఇదంతా అయ్యేసరికి టైం 8:20 అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకా కిచెన్ క్లీనింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పాత్రలన్నీ డిష్ వాషర్కి వేసేసి కడగాల్సిన ఉంటే కడిగి పెట్టేస్తాను. ఈ డిష్ వాషర్ అయితే ఎంత హెల్ప్ఫుల్గా ఉందో అసలు. నైట్ టైం మనకు ఫుల్ ఎనర్జీ ఎగ్జాస్ట్ అయిపోతాం కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ అయ్యేసరికి. ఇంకా నైట్ పాత్రలు కడగాలంటే నాకైతే లిటరలీ అస్సలు ఎనర్జీ ఉండదు. డిష్ వాషర్ తీసుకున్నప్పటి నుంచి చాలా రిలీఫ్గా అనిపిస్తోంది. అండ్ దీని గురించి ఆల్రెడీ డీటెయిల్గా ఒక వీడియో షేర్ చేశాను. పాత్రలు అయితే చాలా క్లీన్ అవుతాయి. అండ్ ఇందులో సేఫా మనం యూజ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అబ్సల్యూట్లీ సేఫ్. హాట్ వాటర్ తోటి స్టీమ్ తోటి పాత్రలు మనకు క్లీన్ అవుతాయి. ఈవెన్ మనం కడిగినా కూడా ఇంత క్లీన్గా అయితే కడగలేము. డెఫినెట్లీ నేను ఎవరైనా పర్చేస్ చేయాలంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను. అండ్ రీసెంట్గా అత్తయ్య వాళ్ళు కూడా చిన్న డిష్ వాషర్ ఒకటి తీసుకున్నారు, 8 placeది. ఇది 14 placeది పెద్దది. మా అత్తయ్య వాళ్ళకి చిన్నది చాలా అనేసి అది తీసుకున్నారు. ఊరు వెళ్తున్నాం ఈ వీక్లో. సో అది కూడా మీతో ఎలా ఉంది, అది ఎలా వర్క్ అవుతుందని కూడా మీతో షేర్ చేస్తాను. ఎవరైనా కావాలి చిన్నగా అంటే అది కూడా మీరు అలాంటిది కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందులో పాత్రలు అరేంజ్ చేయడం ఇనిషియలీ కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ అలవాటు అయిపోతే జస్ట్ 5 to 10 minutesలో మనం ఫిల్ చేసేస్తే చాలా క్లీన్గా వాష్ చేస్తుంది. ఈవెన్ చాలామంది మెయిడ్ని కూడా పెట్టుకుంటుంటారు కదా పాత్రలు కడగడానికి. వాళ్ళు అస్సలు ఎంత చెప్పినా సరిగ్గా క్లీన్ చేయరు. మేము ధన్వి పుట్టిన టైంలో నేను చేయడానికి కుదరినప్పుడు మెయిడ్ని పెట్టుకున్నాం. దగ్గర 5-6 మందిని మార్చుంటాము. ఎవరి దగ్గర సాటిస్ఫై కాలేదు. ఆ టైంలోనే డిష్ వాషర్ తీసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. హ్యాపీగా యూజ్ చేస్తున్నాము. డిష్ వాషర్కి పాత్రలన్నీ లోడ్ చేశాక నెక్స్ట్ కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ కిచెన్ క్లీనింగ్ నాకు డైలీ జస్ట్ ఒక 10 minutes అయితే పడుతుంది. అంత హాబ్ కానీ అలాగే కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయడానికి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను, క్లీన్గా ఉంటుంది. ఇంతకుముందు మేమున్న కిచెన్ అయితే 5 minutesలో చేసేదాన్ని డైలీ. ఇది కొంచెం పెద్ద కిచెన్ అవ్వడం వల్ల 10 minutes పడుతుంది. అండ్ వీక్లీ వన్స్ లామినేట్స్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. డైలీ అయితే జస్ట్ స్టవ్ అలాగే కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసేసుకుంటాను. అండ్ మంత్లీ వన్స్ కిచెన్ కంప్లీట్గా డీప్ క్లీన్ చేస్తాను. ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. మనము డిన్నర్ అనేది ఎర్లీగా ఫినిష్ చేసామంటే మిగతా పనులన్నీ ఆటోమేటిక్గా ఫాస్ట్గా అయిపోతాయి. సో దట్ మనకు కిచెన్ పని ఎంత లేట్ అయినా కూడా 9 o'clock లోపల ఫినిష్ చేసామంటే రిమైనింగ్ మనము మిగతా పనులన్నీ కూడా ఒక 15-20 minutesలో ఫినిష్ చేసుకొని 9:30 or 10 o'clock లోపల పడుకునేసేయచ్చు. మనం డిన్నర్ చేయడమే లేట్ అయిందంటే ఒక్కొక్క పని అలా లేట్ అయిపోతుంది. సో మార్నింగ్ లేవడానికి కష్టపడాల్సి వస్తుంది. అలాగే డైలీ మన కిచెన్లో ఉన్న అప్లయన్సెస్, ఓవెన్, వాషింగ్ మిషన్, డిష్ వాషర్, ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా ఒకసారి ఈ DIY లిక్విడ్ స్ప్రే చేసి వైప్ చేసేస్తాను. దీనికంతా కూడా ఎక్కువ టైం ఏం పట్టదు. బట్ డైలీ ఇలా ఇది ఒక ప్రాక్టీస్ ఫాలో అవ్వడం వల్ల మన కిచెన్ ఎప్పుడు క్లీన్గా అండ్ హైజెనిక్గా ఉంటుంది. ఇక కిచెన్ అంతా క్లీనింగ్ అయిన తర్వాత రేపటి కోసం డ్రై ఫ్రూట్స్ అని సోక్ చేసి పెడుతూ ఉన్నాను. ఇంకా నైట్ ప్రెప్స్ విషయానికి వచ్చినట్లయితే ఇవాళ నాకేం నైట్ ప్రెప్స్ లేవు. ఎందుకంటే రేపు ఈ బిల్ లీవ్స్ తోటి బస్సార్ చేద్దాం అనుకుంటున్నా. ఆకుకూర అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసే ఇవాళ ఆఫ్టర్నూన్ కాబట్టి రేపటికి నేనేం చేసుకోవడం లేదు. అండ్ మొన్న నైట్ ప్రెప్స్ వీడియో అయితే మంచి రీచ్ వచ్చింది. దానికి కొంతమంది ఇలా వెజిటేబుల్స్ని ముందే కట్ చేసి పెట్టుకుంటే దాంట్లో న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు, హెల్త్కి మంచిది కాదు అంటున్నారు. మీ కన్సర్న్ అండ్ సజెషన్ మంచిదే.
కాకపోతే ఇప్పుడు వెజిటేబుల్స్ని మనం కట్ చేసి ఇమీడియట్గా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మార్నింగ్కి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇమీడియట్గా యూస్ చేస్తే ఎలాంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉండదు. కాకపోతే ఆ వెజిటేబుల్స్ని 2-3 రోజులు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి వాడితేనే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ ఒక్కొక్కటిగా వెళ్ళిపోతాయి అంతే. బట్ ఇది డైలీ ప్రాక్టీస్ కింద కూడా నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇప్పుడు మనకు రేపు ఏదైనా పని ఉంది, లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారు, మార్నింగ్ లేసి హడావిడిగా చేసుకోలేము, హస్బెండ్కి లంచ్ బాక్స్ నేను ఎర్లీ మార్నింగే ప్యాక్ చేసి ఇవ్వాలి అనుకునే వాళ్ళకి ఈ నైట్ ప్రెప్స్ అనేవి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. ఎలాంటి న్యూట్రియంట్ డెఫిషియన్సీ అనేది ఉండదు, హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు, అందులో ఏం డౌట్ పెట్టుకోకండి. ఇంకా కిచెన్ క్లీనింగ్ అంతా అయ్యేసరికి టైం 9-10 అలా అవుతుంది. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి నైట్ స్కిన్ కేర్. మనకు డైలీ ఎంత పనులున్నా నైట్ స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పడుకున్నప్పుడే మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ కూడా రిపేర్ అయ్యి నరిష్ అయ్యేది. కాబట్టి మనం అలాగే పడుకుంటే మన స్కిన్లో ఉన్న ఆయిల్, దుమ్ము ఇవన్నీ పేరుకుపోవడం వల్ల స్కిన్ ఇష్యూస్ అలాగే పింపుల్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. జస్ట్ ఫేస్ని క్లెన్స్ చేసేసుకొని ఆ తర్వాత మాయిశ్చరైజర్, నేనైతే క్యూర్ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. సో ఆ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్గా రిపేర్ క్రీమ్, ఎక్కడైతే మనకు యాక్ని, పింపుల్ ఇష్యూస్ ఉంటాయి అలాగే మార్క్స్ ఉంటాయో పిగ్మెంటేషన్ మార్క్స్, అక్కడ మాత్రమే ఈ రిపేర్ క్రీమ్ని అప్లై చేసేసుకోవాలి, ఇంతే. ఇంకా ఫైనల్గా లిప్ బామ్, ఇది మ్యాండేటరీ మన స్కిన్ కేర్లో. మన ఈ లిప్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెగ్యులర్గా లిప్స్ని మనము షుగర్ తోటి స్క్రబ్ చేసుకోవడము, అలాగే డైలీ లిప్ బామ్ అప్లై చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లిప్ బామ్ అయితే అప్లై చేసేసుకుంటున్నా. ఇంతే నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే. ఇంకా పడుకోబోయే ముందు పాదాలకి నేను కొబ్బరి నూనె రాసుకుంటాను. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది, మంచి నిద్ర ఉంటుంది. ఎవరికైనా లెగ్ క్రాంప్స్ ఉన్నాయి, లేకపోతే రోజు కొంతమందికి రోజంతా నిలబడి ఉండడం వల్ల కాళ్ళు బాగా నొప్పిగా అనిపిస్తుంటాయి, ఇలా పడుకోబోయే ముందు కోకోనట్ ఆయిల్ తోటి కాళ్ళకి పాదాలు మసాజ్ చేసుకుంటే చాలా మంచి నిద్ర వస్తుంది. ఇంకా అంతా వర్క్స్ ఫినిష్ అయ్యాక పడుకోబోయే ముందు డైలీ ఖచ్చితంగా ఈ క్యామోమిలే టీ అయితే తీసుకుంటా. ఇది హెర్బల్ టీ. మనకు ఈ ఫ్లవర్స్ చూపించాను కదా ఇంతకుముందు, ఈ ఫ్లవర్స్ ఒక 1/2 టీ స్పూన్ అంతా వేడి నీళ్ళలో సోక్ చేసి ఒక 5 మినిట్స్ వదిలిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరికైతే నిద్ర సరిగ్గా రావడం లేదు, ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ ఉంది అనేవాళ్ళు డెఫినెట్లీ డైలీ పడుకోబోయే ముందు ఈ హెర్బల్ టీ అయితే తాగండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. మనకు బాగా నిద్ర వస్తుంది, మంచి డీప్ స్లీప్ అనేది ఉంటుంది. ఇలా పడుకోబోయే ముందు కిచెన్ క్లీన్ చేస్తే మనం మార్నింగ్ లేవగానే కిచెన్లో వచ్చాక చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది డేని స్టార్ట్ చేయడానికి. అదే గందరగోళంగా ఉందంటే అది క్లీన్ చేసుకొని చెయ్యాలనే ఆలోచనే మనకు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది స్ట్రెస్ అనేది. సో ఇది 9:30 లోపల నా కిచెన్లో వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఎవ్రీడే నేను ఫాలో అయ్యేది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసి నాకు మార్నింగ్ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి నేను చాలా ఇయర్స్గా ఫాలో అవుతుండేది. నెక్స్ట్ రోజు ఏం వర్క్స్ ఉన్నాయనేసి టు డూ లిస్ట్ రాసుకోవడం. నా ప్లానర్ బుక్లో నెక్స్ట్ రోజు వర్క్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుంటా. అలాగే రేపు ఏం కుక్ చేయాలి అనేసి ఒక చిన్న పేపర్లో రాసి కిచెన్లో అయితే నేను పేస్ట్ చేసుకుంటాను. మొన్న నైట్ ప్రెప్స్ వీడియోలో అడిగారు, మీరు ఇలా రాసుకోకపోతే మర్చిపోతారా, గుర్తుండదా, లేకపోతే ఇది ఏమైనా హోటలా అనేసి. అలా ఏం కాదు, ఒక్కొక్కళ్ళకి కొన్ని సర్టెన్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతుంటాము. అండ్ ఇది నేను షేర్ చేయడం వల్ల చాలామంది మన వ్యూవర్స్ ఫాలో అయ్యి చాలా బెనిఫిట్ అయిందని కూడా నాకు షేర్ చేశారు. సో అలా వచ్చే 1 or 2 కమెంట్స్ నేను అసలు మైండ్ వరకు కూడా తీసుకోను, ఎందుకంటే దానివల్ల బెనిఫిట్స్ ఉన్నాయన్నప్పుడు ఏదైనా సరే మనం ఫాలో అవుతాము. ఎస్పెషల్లీ పిల్లలు పుట్టిన తర్వాత మనకు మతిమరుపు అనేది ఏ లెవెల్కి ఉంటుందంటే, ఇప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాం, సడన్గా పని ఆపి ఇంకో పనికి వెళ్ళిపోతాం, గుర్తుండదు. నిజంగా మెమరీ లాస్ అనేది చాలా రేంజ్ ఒక లెవెల్లోనే ఉంటుంది. అది మదర్స్కి మాత్రమే తెలుసు. ఎంతమంది దీనికి ఒప్పుకుంటారు మీరు? ఇంకా అందుకు నాకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా ప్లాన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ లేచాక ఏం చెయ్యాలి అనేసి కన్ఫ్యూజన్ ఉండదు, టైం వేస్ట్ అవ్వదు, ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ పోవచ్చు. ఇంకా ఆ తర్వాత గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్, అంటే మనకి ఏమైనా కోరికలు ఉన్నాయి, ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ పడుకోబోయే ముందు ఒక బుక్లో రాయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. సో దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, నెక్స్ట్ ఏం చెయ్యొచ్చు అనేసి మనం ఆలోచించి ఎఫెక్టివ్గా చేయగలుగుతాం. ఇది నేను పడుకోబోయే ముందు 10 మినిట్స్ దీనికోసం టైం స్పెండ్ చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పడుకోవడానికి ఒక 1-1.5 hour ముందు టీవీ, మొబైల్ అస్సలు చూడము. ఇంకా మొబైల్ ఇన్ ద సెన్స్ ఇలా ఏదైనా షూట్ చేయాల్సి ఉంటే షూటింగ్ పర్పస్ తప్పితే సోషల్ మీడియా ఇలా స్క్రోల్ చేయడం లాంటివి అస్సలు చెయ్యను. సో స్క్రీన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచి స్లీప్ ఉంటుంది మనకు.
ఇంకా ఇదంతా అయ్యేసరికి టైం 9:45 అయితే అయ్యింది. ఇప్పుడు ఇంకా బెడ్రూమ్కి వచ్చేస్తాము. వచ్చి ఒక 10-15 మినిట్స్ అలా ధన్వికి స్టోరీ చెప్పి పడుకునేసరికి 10 or 10:15, ఎంత లేట్ అయినా కూడా 10:30 లోపు అయితే పడుకునేస్తాము. ఈ నైట్ ల్యాంప్ ప్రొజెక్టర్ అయితే చాలా బాగుంది. అరౌండ్ 12 ఫిల్మ్స్ అలా ఉంటాయి. మనం డైలీ ఒక్కొక్క థీమ్ చేంజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ధన్వి ఏమో కానీ నేను బాగా అడిక్ట్ అయిపోయాను. పిల్లలకి ఎస్పెషల్లీ నైట్ టైం స్టోరీస్ చెప్పడానికి, పిల్లల్ని త్వరగా పడుకోబెట్టడానికి ఈ నైట్ ల్యాంప్ ప్రొజెక్టర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీని గురించి మీకు కావాలంటే కమెంట్లో చెప్పండి, నేను డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో చేస్తాను దీన్ని ఎలా ఆపరేట్ చేయడం ఏంటి అనేసి. సో ఇది నా నైట్ 6 PM to 10 PM రొటీన్ అయితే ఇలా ఉంటుంది. సో అరౌండ్ 10:30 కల్లా పడుకొనేస్తాం. సో దట్ మార్నింగ్ నేను 4:35 కల్లా లేవడానికి సరిపోతుంది. యాక్చువల్గా ఇంతకుముందు మన పాత ఇంట్లో రొటీన్ చూసినట్లయితే ఎంత లేదన్నా 9:30లో పడుకొనేసేవాళ్ళము. మార్నింగ్ 4-4:30 మ్యాక్సిమం లేచేదాన్ని. ఇంటికి వచ్చాక కొద్దిగా రొటీన్ చేంజ్ అయింది. నా హెల్త్లో కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, ధన్వి కొంచెం ఈ కొత్త ఎన్వైరన్మెంట్కి అడ్జస్ట్ అవ్వడం, ఇలా పడుకోవడం అయితే లేట్ అవుతుంది. ఇలా 10-10:30 కల్లా పడుకొనేస్తే మార్నింగ్ 5 or 5:30కి నిద్ర లేవచ్చు. ఇవి నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే. ఈ వ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చింది, హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ నైస్ డే. బాయ్. లడ్డు పాట పాడేది నువ్వు. లడ్డు 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 వచ్చి మూతు పెట్టు 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 పెట్టే లడ్డు ఫ్రూట్లు ఇస్తా మళ్ళీ నేను ఒకతో ఇస్తా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇందాక ఒక పాట పాడవే, లడ్డు పాప వచ్చి మా పాపకి ఏదో ముద్దు ఇవ్వు అని. ఏం పాట అది? పాడు. చెప్పాను, నాకు తెలీదు, నువ్వు పాడిందే. లడ్డు లడ్డు వచ్చి మా పాపకి ఉమ్మ ఇద్దు రా 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 వచ్చి మా పాపకి ముద్దిస్తే ఈ ఫ్రూట్ అది లడ్డు ఇస్తా. సరే, నాకు ఈ డాల్ఫిన్ స్టోరీ చెప్తావా?